హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. సో ఇవాళ మన డే బ్లాగ్ వచ్చేసి అయితే 68 అనమాట. ఇవాళ అయితే ఫ్రైడే. మనం అయితే షాప్ దగ్గరనే ఉన్నాం. షాప్ తీద్దామని వచ్చిన షాప్ అయితే తీయలేదు, తీస్తా కొద్దిగా బయట పోయింది టిఫిన్ చేసి తీస్తా. సో చాలా కొంచెం లేట్ అయింది. ఇప్పుడైతే మనం అయితే ఇంకో గాంధీ మన అంబేద్కర్ గారు ఉంటుంది ఇంకో తాటిగడ్డలు అయితే తీసుకున్నాం. సో అమ్మ అయితే తాటిగడ్డలు అయితే 20 రూపాయలకు 5 అయితే తీసుకున్నాం. నేను అయితే ఒక 5 అయితే తీసుకున్నా. చూసుకోవచ్చు మనం అయితే ఒక 20 రూపాయలు అయితే 5 అయితే తీసుకున్నాం ఈ తాటి కాయలు అయితే. సో ఇవైతే హెల్త్ అయితే మంచిది అనమాట. ఇలా అయితే ఐరన్ ఉంటుంది ఎక్కువ మటుకు, చాలా మటుకు అయితే మనకు ఇయర్లీ వస్తాయి కాబట్టి సంవత్సరంలో ఒకరోజు కాబట్టి తినచ్చు, మంచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయరు. ఇదైతే మనకైతే ఇప్పుడైతే ప్రజెంట్ అంబేద్కర్ దగ్గర ఉన్నది. ఇట్లా 2-3 రోజుల దాకా వస్తాడు అమ్మ అయితే అమ్మడానికి అయితే. వీలైతే అక్కడికి వచ్చే తిన్నరి గైస్. ఇప్పుడైతే మనం అయితే సిద్దిపేటకి వెళ్తున్నాం. సిద్దిపేటకి వెళ్ళే రూట్ లో జక్కపూర్ కూడా నేను ఒక యాక్సిడెంట్ అయింది చూడండి. ఆ యాక్సిడెంట్ సంబంధించి అది వీడియోలో అయితే బాగా అయితే వైరల్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడైతే మీకు ఎదురుగా అయితే పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ దగ్గరనే మనం మీకు బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను. ఇదే ఏరియా అయితే యాక్సిడెంట్ అయింది. నేనైతే బండి మీద పోతున్నా. మీకు అదైతే నాకు ఇటు రాగానే సడన్ గా అయితే గుర్తుకొచ్చింది. సో ఇది చూపిద్దామని అయితే ఆగినా. నేను దీన్ని అయితే చూపిస్తాను ఇక్కడ ఎక్కడ యాక్సిడెంట్ అయింది అనేది. ఇదే లొకేషన్ మనం మీరున్న ఏరియా ఇదైతే అది బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే ఇక్కడనే యాక్సిడెంట్ అయింది. చూపిస్తా ఏడేడు అయింది ఎట్లా అయింది అనేది చూడండి. ఫ్రంట్ కెమెరా చూపిస్తా. వీడియో చూసుకుంటే అక్కడ అయితే మన అది కార్ అయితే వచ్చింది కదా. ఆ కార్ వచ్చి అయితే ఈ రూట్ లో వచ్చేసి స్ట్రైట్ గా వచ్చేసి అయితే ఇక్కడనే అయితే ఇంకా బ్రేక్ కొట్టిండు. మీరు చూసుకుంటే అయితే బ్రేక్ కొట్టిండు. అదంతా ఆయిల్ లీక్ అయింది. ఈ రూట్ లో వచ్చేసి అయితే మొత్తం అయితే ఇక్కడనే గుద్దింది అన్నమాట. పాపం ఇక్కడనే వాడి యాక్సిడెంట్ అయిందట. ఇక్కడనే ఎగిరిపడ్డాడు తను అయితే. ఆ కార్ అయితే ఈ సైడ్ కి వచ్చింది కదా, చూసుకోవచ్చు. ఈ సైడ్ లో అయితే వచ్చింది కదా, ఈ ఏరియాలో వచ్చింది అనమాట కారు. దాంతో ఆయిల్ గిట్ల ఉన్నది బండిది. ఇక్కడైతే ఎగిరిపడ్డాడు. మీకు చూపిస్తా బండి వెహికల్ అన్ని డ్యామేజ్ అయితే ముక్కలు అయితే ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. కొద్దిగా హెల్మెట్ చూసుకుంటే లైట్ హెడ్ లైట్ చూసుకుంటే చూసుకోవచ్చు. హెడ్ లైట్ ముక్క ఎక్కడనే పడ్డది. ఇంకా అలాంటి మొత్తం బండి మొత్తం పొట్టు డ్యామేజ్ అయినట్టున్నది. ఇంకా చూడని చూసుకోవచ్చు. ఇక్కడనే బండి అన్ని ముక్కలన్నీ మొత్తం తీసేసారు. ఇక్కడ కార్ కూడా తీసేసారు. ఇక్కడ మొత్తం అయితే టోటల్ గా అయితే చూసుకోవచ్చు. ఘోరం నిజంగా. ఒక కుటుంబం అయితే నడి రోడ్డు పాలైనట్టు అయిపోయింది. ఆయన ఇంటి పెద్ద కావచ్చు. సో మనం అయితే వెళ్ళేటప్పుడు అయితే రోడ్డు పైన అయితే మనం వెళ్తే అయిపోతూ మా ఎదురుగా స్టూడెంట్స్ కరెక్ట్ రావాలి. కొద్దిగా చూసుకుంటూ వెళ్ళండి, జాగ్రత్తగా ఉండి, సేఫ్ జర్నీ చేయండి. అలాగే హెల్మెట్ ధరించండి. మొత్తం బండి అన్ని మొక్కలు ఇవన్నీ ఇక్కడనే అయింది పాపం. బండి మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఎక్కడిదక్కడ. ఒక చనిపోయింది పాపం. సో అతను అయితే ఆత్మకైతే శాంతి చేకూరు అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే తరపున అయితే కోరుతున్నా. సో మనం అయితే కొంచెం సిద్దిపేటకు ఏది ఉన్నది అది కూడా వెళ్దాం. రిటర్న్ వీలైతే తొందరగా వచ్చేద్దాం, చాలా బాగున్నది కాబట్టి. సిద్దిపేటలో ఉన్నాము. ఇక్కడైతే సిద్దిపేట సోడా హబ్. ఏంటిది? సోడా హబ్, సోడా స్పాట్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసుకుంటే అయితే మనకైతే ఐటమ్ అయితే ఉన్నాయి కానీ బ్లూబెర్రీ, లెమన్, ఫ్రూట్ బేర్ వచ్చేసి, గ్రేప్స్ వచ్చేసి, ఆరెంజ్ వచ్చేసి మనం అయితే ఒకటైతే ఆరెంజ్ అయితే తీసుకుంటున్నాం. సో వచ్చేసి ఎలుగైను నాకైతే ఇంకొకటైతే మనకైతే ఏంటి ఆరెంజ్ అయితే వేసి ఇచ్చిండు. ఇలా ఏమేమి కలుతాయి బ్రో? లిక్విడ్ మొత్తం. నిమ్మకాయ పెడతా ఇప్పుడు ఏం పెట్టలేదు. పిండి చేసినావు అయిపోయిందా? డైరెక్ట్ కెమికల్ పోసి చూడనా? ఇలా కెమికల్ పోసి తెచ్చేసి చూడనా? అది లేదా ట్యాప్ అయితే చాలా చేసి అయితే మనకి ఇచ్చిండు. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉన్నది అన్నది. అయితే సిద్దిపేటలో ఉన్నటువంటి సోడా స్పాట్ అన్నమాట. చూద్దాం, ఇది కొత్తగా కావడం డిఫరెంట్ అని చెప్పి అయితే నేను అయితే ట్రై చేసిన. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉన్నది అన్నది చూసి చెప్తా. సో ఫస్ట్ బైట్ మీతో పాటు నేను తీసుకుంటున్నా శనార్థులా. బాగానే ఉంది. ఇదేం ఆరెంజ్ ఫ్లేవర్ చూడనే కానీ కొద్దిగా కలర్ కలిపినట్టు మిక్స్ చేసినట్టు కలర్ బాగానే ఉంది. పెట్టు ఇవన్నీ మొత్తం ఎక్కడని కెమికల్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? లైసెన్స్ ఏనా? ఫుడ్ లైసెన్స్ తోనేనా? సో బాగానే ఉంది కానీ ట్రై చేయాలి మీరు కూడా ఇటు వచ్చినప్పుడు. ఎక్కడ మల్లన్న సాగర్ చేపల పులుసు అని ఉంటది పక్కన. అయితే ఎక్కడైతే హరిసాగు క్యాంప్ ఆఫీస్ పక్కన అన్నమాట. సో మన సిద్దిపేట ఖర్చులో ఇదైతే వీడియో అయితే తీస్తున్నా. మనకి పోయేటప్పుడు అయితే ఇంకా కొంచెం పని ఉన్నది, పని చేసుకుని అయితే వెళ్ళేటప్పుడు అయితే వీలైతే వీడియో అయితే కవర్ అవుతుంది సిద్దిపేటలో. సో ఇది దాగేద్దాం. ఆరెంజ్ అయితే యావరేజ్ అనిపించింది. దీనిలో అయితే డిఫరెంట్ గా అయితే ఒక నన్నారే ఉంటుందట. అదైతే మనం చేపిద్దామని చూస్తున్నా. చేయమని చెప్పినప్పుడు వీడియో తీస్తా చూడండి. ఎలా ఎట్లా అవుతారని చెప్తా. ఇదేంటిది?
నన్నారెడ్డి అంటే లిక్విడ్ లెక్క ఉన్నది, కషాయం టానిక్ లెక్కనే. అయితే మనకైతే అయితే కొంచెం నిమ్మకాయనా నిమ్మకాయ అయితే వెండిండు అంతేనా? డైరెక్ట్ సోడా నేను మళ్ళా ఈ సోడా మరి గ్యాస్ వస్తుంది ఎంతగానో కొడుతున్నావు అలా కొద్దిగా స్పెషల్ కొట్టపోయిన వస్తపోయిన అట్లా వస్తుంటే బాగుండపోను. సో ఇదైతే కలిపి అయితే మనకి ఇచ్చిండు. చూద్దాం ఇది ఎట్లుంటే టేస్ట్. చూడడానికి అయితే మొత్తం సేమ్ మందు లెక్కనే ఉంది. ఇది తాగేసి అది తాగేస్తాం, చూద్దాం టేస్ట్ చూద్దాం. లేట్ తాగచ్చా అయినా తాగచ్చా? ఇదైతే మందు లెక్క ఉన్నది సేమ్, కానీ మందు అనుకున్నారు, మందు కాదు, ఇది అన్నారు అన్నమాట. సో ఇదైతే మనం టేస్ట్ చూద్దాం ఎట్లున్నా అన్నది. వీడియో వేస్తే లైక్ చేయరు, షేర్ చేయరు. తీసుకుంటున్నా చెనార్తులా. ఓ సేమ్ కషాయం తాగినట్టే ఉంది కూడా. ఓ తీయలేదు తెలిసేది ఉన్నది. చెట్లదేనా? చెట్ల వేర్లేదేనా? 100%. చెట్లతో తయారైతే కానీ మొత్తం సేమ్ మందు అయిన ఫీలింగ్ ఉంది. మందు లెక్కన ఉంది, మందు లెక్కన చేదు కూడా ఉంది కొద్దిగా. తాగేద్దాం. సో ఇప్పుడు టైం అయితే 5:05 అవుతుంది. మనం అయితే సిద్దిపేట ఖచ్చితం చిన్న పని మీద అని చెప్పాను కదా, దాంతోపాటు మనం పని చేసుకున్నాం, అయిపోయాక టైం ఉంది అని చెప్పి కొమ్మటి చెరువుకి అయితే వచ్చిన. కొమ్మటి చెరువు అయితే చూసుకోవచ్చు మనం స్టార్టింగ్ లో ఉన్నాం. కొమ్మటి చెరువు స్టార్టింగ్ లో అయితే మీకైతే కొద్దిగా డీటెయిల్ అయితే మంచిగా ఇదైతే చూపిస్తుంది. వెళ్ళినక్కడికైతే నేను చూపిస్తాను కొమ్మటి చెరువు ఎట్లెట్లుంటుంది అనేది. యాక్చువల్లీ అందరికి చూసే ఉంటారు, కానీ మనం వచ్చినాం కాబట్టి మన వీడియోలో అయితే చూపిస్తాం ఎట్లెట్లుంటుంది అనేది. స్టార్టింగ్ లో అయితే బతుకమ్మ అనమాట. సో కొంచెం అయితే స్టార్ట్ చేసి మీకు ఎట్లెట్లున్నది చూపిస్తా. ఫస్ట్ అయితే కేబుల్ బ్రిడ్జ్కి అయితే పోదాం. సో స్టార్ట్ చలో వెళ్దాం. చూసుకుంటే స్టార్టింగ్ లో అయితే ఎంట్రీ ఉంటుంది కదా, టికెట్ అయితే 20 రూపీస్ ఉంటుంది ఈచ్ వన్ అయితే చూసుకోవచ్చు. దీనికి అయితే పక్కన అయితే బోటింగ్ ఛార్జెస్ దానికి వేరే ఉంటుంది. బోటింగ్ అయితే ఛార్జెస్ అయితే చూసుకోవచ్చు మీరు అయితే, దానికి సపరేట్ ఉన్నది. ఇది స్టార్టింగ్ అంటే అనమాట ఎంట్రీ కౌంటర్ అయితే. మీకు స్టార్టింగ్ చూసుకుంటే ఇట్లా అయితే ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళే చేయాలన్నమాట. సో ఇదైతే మనం ఫస్ట్ అయితే ఈ సైడ్ వెళ్దాం. ఈ సైడ్ వెళ్ళాక ఆ సైడ్ వెళ్ళిపోదాం. ఇది స్టార్టింగ్ లో ఇట్లా ఉంటుంది, కానీ మంచిగా ఉన్నది. మన సిరిసిల్ల కంటే బెటర్గా ఉన్నది ఇక్కడ. ఇది ఒకటి చెరువు అయితే, మనకు సుతం చెరువు ఉన్నాయి కానీ మన దాన్ని అంత చేయలేరు, ఇంత డెవలప్ చేయలేరు. ఇదైతే కొద్దిగా మంచి డెవలప్ చేశారు అనమాట. ఇంకా మీరు చూస్తున్నాం ఇదైతే లేదా ముంగట, ఇదైతే గేమింగ్ ఆడేది అనమాట, గేమింగ్ జోన్. ఇదైతే డైనోసార్ పార్క్. ఇదైతే స్పెషల్గా అయితే వచ్చి మనం అయితే వీడియో తీద్దాం దీనికి సంబంధించి. ఇంకో స్టార్టింగ్ లో అయితే ఇదే డైనోసార్ పార్క్ అనమాట. ఇదైతే కేబుల్ బ్రిడ్జ్. ఈ సైడ్ చూసుకుంటే కేబుల్ బ్రిడ్జ్ ఇక్కడి ఆడదాకా ఉంటుంది. సాయంత్రం వ్యూ మంచిగా ఉంటుంది, నైట్ చూద్దాం వ్యూ సూపర్ ఉంటుంది. ఇంకా ఇక్కడి అయితే అది ఎక్కి ఆడదాకా పోవచ్చు అనమాట. నీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా చూడండి. సో మనం అయితే వెళ్ళిపోదాం, మంచిగా ఉంటుంది, బాగా పర్లేదు. సో ఇంకా ఇప్పుడైతే మనం అయితే ఇంకొకటికి అయితే వెళ్ళిపోదాం. కొద్దిగా వీడియో అయితే కొద్దిగా బోర్ అవుతుండొచ్చు, పోదాం అయితే చూడరి. వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి. అలాగే మన ఛానల్ అయితే యూట్యూబ్లో అయితే ఫాలో అయ్యేది చూసుకోవచ్చు. అయితే బాగానే ఉంటుంది. సాయంత్రం అయితే వ్యూ అయితే మంచిగా ఉంటుంది అన్నమాట. చెరువు దగ్గర మంచి మస్తు సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది ఇక్కడ మనం చూసుకుంటా. ఇదైతే జింక అయితే ఉన్నది. ఇది జింక భారతదేశ చరిత్ర ఒక అంతర్సమ్మేళనం సొగసైన జంతువు. రామాయణ మహాకావ్యం నందు ఒక ప్రాముఖ్యత ఉంది. చిన్న అరణ్యం కూడా జీవించాడు. సో జింక గురించి అయితే ఇక్కడ స్టోరీ అయితే పెట్టారు చూసుకోవచ్చు. సో ఇదైతే ఇందాక చెప్పిన కదా కేబుల్ దీనికి ఉంటుంది. ఇదే కేబుల్ పిడిచి అటు కూడా వెళ్దాం స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా. అడదాకా వెళ్దాం అనుకున్నా కానీ బాగానే పొడుగున్నది. చూద్దామంటే పోయి అయితే వద్దామా లేదా అని ఆలోచిస్తున్నా. కేజీలు చూస్తే అయితే వీడియో దగ్గర అనిపిస్తుంది, కానీ వీడియోలు చూస్తే కానీ వెళ్దామంటే బాగానే ఉన్నది. సో చూద్దాం, బయటకు వెళ్ళి చూసి అటైతే వెళ్ళిపోదాం. సో బోటింగ్ ఉన్నదని చెప్పిన కదా, బోటింగ్ కూడా చూపిస్తారండి. సో మనకు అయితే ఇక్కడ చూసుకుంటే అయితే బోట్ అయితే ఉన్నది కదా, బోట్ అయితే నలుగురు కలిపి అయితే 350 రూపాయలట. సో అయితే నలుగురు అయితేనే స్టార్ట్ చేస్తారట. ఇది అయితే చూసుకుంటే మనకైతే ఇంకా చిన్న బోట్ ఉన్నది, అటు ఒకటి పెద్ద బోట్ కూడా ఉన్నది. పెద్ద బోట్ కూడా వెళ్తుందా? ఆ పెద్ద బోట్ ఈచ్ వన్ ఎంత అన్నట్టు? ఒక్కరికైతే పెద్ద బోట్లు అయితే 100 అట ఈచ్ వన్ అయితే. ఈ చిన్న బోట్ సైడ్ కూడా చిన్న చూసుకుంటే చిన్న బోట్ ఉంది కదా, ఈ బోట్ అయితే 350 తీసుకుని అయితే 4 మెంబర్స్ అయితే వెళ్ళొచ్చు అనమాట. సపరేట్గా అయితే తీసుకెళ్తారట. ఇట్లా ఎంత దూరం తీసుకెళ్తారు? ఇట్లా తీసుకొని అయితే మనకైతే అట్లా ఇట్లా అయితే ఒక రౌండ్ అయితే అట్లా దింపుకొని వస్తాడు.
అది చూసుకుంటే బాగానే ఉన్నాయి. చెరువు అయితే పెద్దనే ఉంది. అట్లా దింపుకొని వస్తాడు అనమాట. అట్లా దింపొచ్చి మళ్ళీ ఇక్కడికి అయితే డ్రాప్ చేస్తాడు. సో దానికైతే 350. ఎంత 10 నిమిషాలు పడుతుందా? అదే 1 రైడ్ ఎంతసేపు అవుతుంది అన్న? 5 నిమిషాలు అవుతుందా? సో 5-10 నిమిషాలు అయితే అయిపోతుంది రైడ్ అయితే. కానీ ఇక్కడ మంచిగా ఉంది మనకు. ఇక్కడ పార్క్ అయితే కౌంట చెరువు అయితే బాగుంది. వాకింగ్ వస్తారు కదా, మార్నింగ్ కూడా వాకింగ్ కూడా వేయచ్చు. సో మనం అట్లా తిరిగేసి అట్లా నాకు పోయి నాకైతే వచ్చేద్దాం. చూసుకోండి, ఇంకా ఈవినింగ్ అయితే సూపర్ గా అనిపిస్తుంది. ఉండు పెద్దగా ఉన్నది. అట్లా అయితే పోయి ఇట్లా పోయి అట్లా నాకు పోయేద్దాం. చలో కొంచెం తిరుగుదాం. మనకి చూసుకోవచ్చు, మీద అయితే బోట్ అయితే పోయొచ్చింది. అట్లా అయితే ఒక రౌండ్ అయితే పోయొచ్చింది. దాదాపు ఒక 10 నిమిషాలు అయితే అట్లా తిరిగొచ్చారు ఒక చెరువులో. దీనికైతే ఒకటి ఈచ్ వన్ అయితే 100 రూపీస్ అట. టోటల్ 4 మెంబర్స్ అయితే 350 అట. సో అయితే మీరు వచ్చినప్పుడు అయితే ట్రై చేయరు. ఆ ఫీల్ ఎట్లున్నా అయితే మనకైతే కామెంట్ చేయరు. సో ఇప్పుడు అయితే బయటకైతే వెళ్ళిపోదాం, అట్లా తిరిగేద్దాం. సో ఇప్పుడైతే చూసుకుంటే అయితే మనకైతే పెద్ద కేబుల్ బ్రిడ్జ్ సంబంధించిన అయితే ఉన్నాయి కదా, అదన్నమాట. మీకు అందరికి తెలిసే ఉంటుంది కామన్ గా, కానీ తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నా. ఎట్లుండదండి మా కేబుల్ బ్రిడ్జ్ టోటల్ గా. కిందికి అయితే పింక్ కలర్ వేసారు, మధ్యలో అయితే జెండా కలర్ అయితే వేసేసారు. సో మనం ఇక్కడి నుంచి ఆడ దాకా వెళ్ళాలి, అటు వెళ్ళిపోదాం, స్టార్ట్ చేద్దాం. కానీ బాగుంది, కేబుల్ బ్రిడ్జ్ కూడా బాగానే ఉంది. ఈ మధ్యలో వెళ్తా ఉంటే అర్థం అవుతుంది. కానీ యాక్చువల్గా మొత్తం చిన్న పిల్లలు రాకుండా అయితే చిన్న కిందికి అయితే జాలి వేసాడు. కానీ పైకి అయితే కేబుల్ ఉన్నది. ఇట్లా అయితే ఇది ఊపితే ఊగటట్లేదు, గట్టిగానే ఉన్నది, ఊగుతుంది కొంచెం. కానీ సండే రోజు అయితే బాగా మంది ఉంటారట. సండే రోజు అయితే ఫుల్ మంది ఉంటారు. సాయంత్రం అయితే 7 గంటలకు ఇవన్నీ లైట్లు వేస్తారట. ఇక్కడ లైటింగ్లు ఉన్నాయట. చూద్దాం, అది కూడా సాయంత్రం కాకుండా వీలైతే. కొంచెం వర్క్ ఉన్నది, వెళ్ళిపోవాలి. కానీ తప్పదు కదా, కొంచెంసేపు వీడియో అయితే కవర్ చేసేది. ఆడ దిక్కు అయితే చూసుకుంటే లాస్ట్కి అయితే ఒక పార్క్ ఉంటుందట. అక్కడ ఆడ దాకా అయితే వెళ్ళిపోదాం. ఇంకొంచెం ఇది వెళ్ళి ఇదంతా కవర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వద్దాం. వచ్చేవరకు చీకటి అయితే లైట్లు వేస్తారట. సో మనం అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం అయితే సిద్దిపేటలోనే ఉంటాం. సిద్దిపేట కేబుల్ బ్రిడ్జ్ అని చెప్పినా కదా, ఇది కొమ్మటి చెరువు, కొమ్మటి బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్. సో ఇదన్నమాట. మనం లాస్ట్కి పోయి మళ్ళీ వచ్చేద్దాం రిటర్న్లో అయితే. చలో, బ్రిడ్జ్ అయితే పోయినా కొద్ది పోతూనే ఉన్నది, మంచిగానే ఉన్నది. దాదాపు 1/2 కిలోమీటర్ దాకా అయితే ఎంత తెలిసిన నమ్మస్తుంది. కానీ టక్కడక్క వెళ్ళిపోదాం. చూసుకోవచ్చు, ఇవైతే పైకి ఉండే కదా, ఇంకా లైట్లు అయితే కిందికి వచ్చినాయి. ఇవైతే మనకు అందరిటట్టు వచ్చేసినాయి, దగ్గర దాకా వచ్చినాయి. ఈ కేబుల్ చూడండి, కేబుల్ అయితే ఎంత దొడ్డు ఉందో, మస్తు దొడ్డు ఉంది. వాటర్ కూడా చూపిస్తాను, వాటర్ చూడండి, ఫుల్ వాటర్ ఉన్నాయి. ఇందాక మనం ఇక్కడి నుంచి ఇంత దూరం నడిచినాం అనమాట. అక్కడి నుంచి ఇంత దూరం నడిచినాం, ఏర్పడట్లేదు. మెయిన్ సెంటర్లో ఉన్నాం. ఇటు ఇంకా ఇటు ఎంత ఉన్నది, సేమ్ అయితే చూసుకుంటే ఇది మనం ఉన్నదైతే ఇప్పుడు మిడిల్ అన్నమాట. సో దమ్ వస్తుంది, అయినా తప్పదు. కేబుల్ అయితే ఇంకా కంప్లీట్ మన చేతికి అయితే అనేది కొంచెం దొడ్డు ఉంది. ఆ కేబుల్ బాగా దొడ్డు ఉన్నది. ఇవైతే కేబుల్ బ్రిడ్జ్ దానికి సంబంధించింది. సో ఇక్కడ ఫోటో దిగుదాం ఒకటి మనం. సో ఇక్కడ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ అటు ఎంత ఉన్నది, సేమ్ మళ్ళీ ఇటు ఎంత ఉన్నది, కరెక్ట్ మిడిల్ ఉన్నాం మనం అయితే. కానీ మంచిగా ఉంది. ఇట్లా మన సిరిసిల్ల లేదని కొంచెం బాధ ఉన్నది నాకైతే, ఎందుకంటే మన ఏరియాలో ఉంటాలని మనకు ఫీల్ ఉంటుంది కదా. సో సిరిసిల్లలో అయితే బాధపడాల్సిందే దీన్ని చూసి. అయితే మన ఏరియాలో ఎప్పుడు డెవలప్ అవుతుంది ఇట్లా. సో ఇంకా లాస్ట్ దాకా పోదాం, చూద్దాం. అన్నీ తిరిగి వచ్చేసి మళ్ళీ రిటర్న్ వద్దాం, చక్కగా పోదాం. ఇంకా అడిదికి పార్క్ కూడా ఉన్నది పెద్దగానే, అది కూడా చూద్దాం వీలైన అక్కడికైతే ఇంకెళ్దాం. ఇంకొక మంచి ఉన్నాయి. అయితే కామన్ అయితే ఎక్కువ మటుకు అయితే ఫోటో షూట్కి వస్తారు. ఫోటో షూట్కి వచ్చిన వాళ్ళు అయితే ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్కి అయితే బాగా మంది వస్తారు. మంచిగా ఉంటాయి లొకేషన్లు, అది తెలిసి. చలో, మొత్తానికి అయితే మనం అయితే ఎండింగ్కి వచ్చేసినాం, దగ్గరకు వచ్చేసినాం. కానీ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది దాదాపు అయితే. కానీ నడవచ్చు, మంచిగా ఉంటుంది. ఇది వాటర్ మీద ఫీలింగ్ వస్తుంది. బ్రిడ్జ్ మీద కాకుండా కేబుల్ బ్రిడ్జ్ పడుతుంది. ఇది ఊపుతా ఉంటుంది అనమాట. ఇట్లా ఊపుతా ఉంటే ఇది ఊగుతుంది, అంతా షేక్ అవుతుంది కామన్ కేబుల్ మొత్తం. ఇది ఇంకా అయితే బయటకైతే ఈ సైడ్ నుంచి అయితే చూసుకుంటే అయితే పార్క్ ఉన్నది. మనం పార్క్ చూద్దాం, అది కూడా ఎట్లుందన్నది, ఏమేమి ఉన్నాయి చూద్దాం. కొంచెం వీడియోని అయితే కొద్దిగా ఒప్పుకుందాం చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయరి, అలాగే మీ దగ్గర వాళ్ళకి అయితే షేర్ చేయరి. అలాగే ఈ వీడియోని అయితే దాదాపుగా అయితే యూట్యూబ్లో చూడడానికి అయితే ప్రయత్నించారు, ఫేస్బుక్లో చూస్తారు ఓకే. కానీ
దాంతోపాటు యూట్యూబ్ ఉంటుంది మనకు, సీనియర్ సిరిసిల్ల యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనం అయితే బయటకు వచ్చేసినాం అన్నట్టు. ఇంకా ఇదంతా మట్టి రోడ్, పార్క్ పక్కపండి. ఇంకా చూసుకోండి, సూపర్ ఉన్నాయి లొకేషన్ కూడా మంచిగా. సో మీకు అయితే ఫ్రంట్కి వెళ్ళి చూపెడతా చూడండి, మంచిగా ఉన్నది. ఇక్కడ ఫోటోషూట్కి అయితే సూపర్ ఉంటుంది, ఎక్సలెంట్గా. బాగా మటుకు ఫోటోషూట్కే వస్తారు ఇక్కడికి అయితే. ఇందాక మీకు ఇది చూపెడతాను కదా, ఇక్కడైతే ఒక స్తూపం కనపడుతుంది చూడండి. ఇదైతే స్తూపం అయితే, ఇదైతే మిషన్ భగీరథ అట. ఇక్కడైతే కట్టిరు ఒకటి. నేను ఇందాక ఒక అతను అడిగాను ఇక్కడ, ఇదనమాట. సో ఇంకా అదైతే మన ముంగడికి వెళ్ళి అక్కడ డిజైన్ అనేది చూపిస్తే చూడండి. అక్కడ డిజైన్ లేవచ్చు, ఇంజనీర్ కనిపిస్తున్నాయి, అక్కడికి వెళ్ళిపోదాం. అటు కూడా చూసి ఆడని చల్లిచ్చి రిటర్న్ వచ్చేద్దాం. కొంచెం వీడియో అయితే లెంత్ ఉంటుంది, స్కిప్ చేయకుండా అయితే చూడరు, కానీ మంచిగా ఉంటుంది వీడియో అయితే. సో వెళ్ళిపోదాం, దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి, అవి అన్నీ చూపిస్తాను చూడండి. మనకి ఈ సైడ్ అయితే మనకి ఇటు ఒకటి అయితే టికెట్ కౌంటర్, ఇది ఈ సైడ్ ఒకటైతే టికెట్ కౌంటర్ ఉన్నది, చూసుకోవచ్చు. ఈ సైడ్ కూడా టికెట్ కౌంటర్ ఉంది. ఇది ఇక్కడ ఈ సైడ్ నుంచి వచ్చేటోళ్ళ మాట పార్కింగ్ ఉన్నది. అలాగే మనకైతే చిన్నదైతే దేవుని విగ్రహం పెట్టారు, పక్కన అయితే రాముని కూడా పెట్టారు. ఇక్కడ ఫిష్ హంటింగ్ చేస్తున్నాడు, చూద్దాం. చేపలు పడుతుంది ఒక అతను అయితే, చేప పడ్డదాన్ని చూసినా కానీ పర్లేదు. సో చూసుకుంటే మంచి విగ్రహం అయితే పెట్టి, స్టాచ్యూ అయితే పెట్టి. సో ఇదైతే ఇంకా చూసుకోవచ్చు. ఇది రౌండ్ తిరగడానికి సెల్ఫీ స్టిక్. ఇది ఎట్లుంటది అంటే ఇంకా దీనికైతే ఫోన్ పెట్టుకుంటే రౌండ్ తిరుగుతుంది. ఈ సైడ్ ఇంకేమో ఉన్నది చూద్దాం. అయితే అందరూ అయితే వీడియో అయితే దిగుతారు కదా రౌండ్ గా దిగడానికి కూడా. ఇంకా వీడియో అయితే దీని మీద నిలబడాలన్నమాట. దీనిపైన నిలబడితే దీనికైతే ఇంకో మనకు ఒకటి స్టాండ్, ఒకటి ఫోన్ అయితే ఇక్కడ సెట్ చేయాలన్నమాట. సో ఫోన్ సెట్ చేసుకుంటే మనం అయితే రౌండ్ తిరుగుతా ఉంటే, ఇది రౌండ్ తిరుగుతా ఉంటే రౌండ్ అయితే వీడియో వస్తుంది. కామన్గా మనం ఫంక్షన్ హాల్ పెడతారు కదా, ఇదైతే మనకైతే ఇక్కడ అయితే ఉంది. సో మనకి ఇది కోమటి చెరువు దగ్గర అనమాట. ఎంత ఈచ్ వన్ అయితే 20 రూపీస్ అట. ఎంతసేపు దిగచ్చు? 40 సెకండ్లు అయితే తిరగచ్చట. మన ఆ లోపల మనం అయితే కళ్ళు తిరుగుతాయి అనమాట అది. సో మనకి ఇక్కడైతే అంకుల్ అయితే చేపలు అయితే పడుతున్నాయి, చూసుకోవచ్చు. కానీ బాగానే పడ్డాయి. చూసుకుంటే అయితే దాదాపుగా అయితే అన్ని పాంప్లెట్లు ఉన్నట్టున్నాయి, పాంప్లెట్లు పడుతున్నాయి. ఒక 10 కిలోలు పడ్డాయి. ఇక్కడ చెరువులు అయితే చేపలు బాగానే ఉన్నట్టున్నాయి. ఫోటో మళ్ళీ కూడా అయితే గాలం వేసిన ఏమైనా పడతాయో చూద్దాం, ఎంతసేపటి పడతాయి అనేది. అదే అనమాట, ఉందనే పడుతున్నాయి. సో రాలేదు. చూసుకుంటే అయితే ఇంకా సేమ్ అయితే ఇట్లా అయితే 4-5 బొమ్మలు ఉన్నాయి, చూసుకోవచ్చు. దానికి అయితే ముక్కు అయితే ఉన్నది, 4 అయితే ఉన్నది. దానికైతే ముక్కున్న కనుబొమ్మలు ఉన్నాయి, దానికైతే ముక్కున్న నోరు ఉన్నది. సౌతలు అయితే ముక్కును కనుబొమ్మలే, సేమ్ బొమ్మలు డబల్ ఉన్నాయి. సేమ్ చిన్న కను పెద్దగానే ఉన్నాయి దాదాపుగా. ఒక్కొక్కటి అయితే ఇదొక డిఫరెంట్ అన్నమాట. సో ఇది చూసుకుంటే రూబీ నెక్లెస్ చూడట. సో ఇది చూసాం, లోపలికి బాగానే ఉన్నది. చూద్దాం, వీలైతే అడిగైతే వెళ్ళిపోదాం. రూబీ నెక్లెస్ రోడ్కి అయితే పోదాం అనుకున్నాం, కానీ బాగా చీకటి అవుతుంది అనమాట. అందుకే చీకటి అవుతుంది, ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి అయితే మనం అయితే రిటర్న్ పోతున్నా. మళ్ళీ సార్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దీని అయితే ఫుల్గా అయితే చూపిస్తాను. ఇంకైతే ప్రజెంట్కి అయితే మనం అయితే మళ్ళీ వచ్చిన రూట్లో అయితే మనం అయితే వెళ్ళిపోదాం. మనం అయితే చీకటి అయితే మనం మళ్ళీ బయటకు అయితే వెళ్ళిపోతున్నాం, అవుట్ సైడ్ లోకి అయితే. సో ఆ సైడ్ వెళ్ళి లైటింగ్ అయితే చూస్తాం, మంచిగా ఉంటుంది అట్లా లైటింగ్ అయితే. టకటక్ అయితే వెళ్ళిపోతా. ఇప్పుడు టైం అయితే 5:15 అవుతుంది. మనం అయితే మళ్ళీ అయితే బతుకమ్మ గారికి వచ్చినాము ఇక్కడికైతే. చూసుకుంటే ఇప్పుడైతే అదంతా తిరిగి వచ్చేసినా కదా. వీళ్ళైతే ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది ఇలా షాప్ ఇలా లోపల అయితే. సో మనం అయితే కొంచెం తిరిగి అట్లా చూద్దాం ఇంకేమేమి ఉన్నది అనేది. పక్కనే ఉన్నది పార్క్, బాగానే పెద్దగా ఉంది. ఇప్పుడు కోమటి చెరువు అని చూద్దాం, ఏడు దాకా పోతుంది అనేది ఎంత చూసి రిటర్న్ అయితే వెళ్దాం. చూడండి, మీకైతే డిఫరెంట్ అయితే చెత్త బుట్టి అయితే చూసుకుంటే ఎట్లున్నది అది, బాటిల్తో చేసారు చెత్త పెట్టి కంప్లీట్ గా. చెత్త అయితే వేయడానికి బాగుంది, డిఫరెంట్ ఉంది కదా. సో చిన్న చిన్న బెంచ్ అయితే ఉంది, తాబేలకు తాట ఇస్తాను. సో ఇక్కడ 5 నిమిషాలు కూర్చుంటాం, ఎందుకంటే బాగానే లాంగ్ ఉన్నది. తిరుగుతూ ఉంటే అర్థమవుతుంది. అమ్మాయి బాబాయ్ కొద్దిగా లేదు, దూరం అయితే బాగానే ఉంది. ఇది యాక్చువల్లీ ఇక్కడ వెహికల్ ఉందట ఇది పోవడానికి, అది ఈచ్ 20 రూపీస్ తీసుకున్నట్టు. కానీ లైట్లు వేద్దామని చూస్తామని ఆగుతున్నా, కొద్దిగా లైట్లింగ్ చూసి వెళ్ళిపోదాం, చీకటి అవుతుంది కూడా. కూర్చుంటే టాటాస్ అయితే మననే తిరిగి చూస్తున్నాడు అనిపిస్తుంది, ఎందుకంటే సో ఇంకా దానిపైన కూర్చున్న ఫీలింగ్ చూసుకుంటే సేమ్
టాటాయిస్ అయితే మననే తిరిగి కూర్చుంది ఇదైతే. సో ఇప్పుడు నేను తిరిగి కూర్చున్నా కదా, ఇది టాటాయిస్ బొమ్మనే షేప్ చేసారు. చూడండి ఎట్లా భలే ఉందిగా. టైం చూసుకుంటే 6:30 అవుతుంది. మనం 6:30 దాకా ఉన్నాం కానీ ఇక ఇది మూడు చెప్పిన లైట్లు అయితే ఇక్కడ వేయలేరు. సో దానికి అది బిడికచ్చి లైట్ అయితే ఒకటి వచ్చింది ఆడికిడికి అంతే. ఇక్కడ ఇది లేట్ అవుతుందని చెప్పి అయితే నేను అయితే వెళ్ళిపోతున్నా. ఇంకా ఇక్కడ అయితే మన సిరిస్లోకి వెళ్ళాలి కదా, టైం పడుతుంది అనమాట. సో మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు కొంచెం ఫుల్ వీడియో అయితే కవర్ చేద్దాం. ఇక్కడైతే కాబట్టి వీడియోస్ క్లారిటీగా రాదు. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, మనకు యూట్యూబ్లో అయితే సపోర్ట్ చేయరి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.